హాయ్ అండి, నేను మీ ఆదిష్ను రాధిక మొబైల్స్ తిరుపతి. అయితే ఈరోజు వివో Y300 5G మొబైల్ 21వ తేదీన లాంచ్ కాబోతుంది. ఈ మొబైల్ని మనం ముందుగానే మొబైల్ రిలీజ్ కాకముందే మనకి వివో కంపెనీ నుంచి మొబైల్ ఇవ్వడం జరిగిందండి. ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీని యొక్క ఫీచర్స్ని, ఈ మొబైల్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. చాలా మంది వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కొంతమంది అడగడం జరుగుతుంది. అన్ని కూడా 20,000 అబోవ్ మొబైల్ అంటే ప్రతి ఒక్క మొబైల్ కూడా ఈ రోజుల్లో ప్రజెంట్ వచ్చే మొబైల్స్ అన్ని కూడా కరువు మొబైల్స్ వస్తున్నాయి, ఎడ్జ్ మొబైల్తో వస్తున్నాయి. దీనివల్ల ఏమంటే బడ్జెట్ స్టార్టింగ్ ఎంతో కొంత కష్టపడి మొబైల్ని పర్చేజ్ చేస్తారు. ఈఎంఐ రూపంలోనో క్రెడిట్ కార్డు రూపంలో దేని ద్వారా పర్చేజ్ చేస్తారు. కానీ తర్వాత కూడా మొబైల్ పొరపాటున కింద పడి పగిలిపోతే దాని డిస్ప్లే మార్చుకోవాలన్నా, లేదంటే టెంపర్ గ్లాస్ బదులు దానికి వచ్చేది టెంపర్ గ్లాస్ వేసుకోవాలంటే యూవీ గ్లాస్ వేసుకోవాలి. ఆ యూవీ గ్లాస్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కస్టమర్లకి. దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే 20,000 అబోవ్ అయినా సరే కొంచెం ఫ్లాట్ డిస్ప్లే మొబైల్ కావాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. దానికోసం కూడా చాలా మంది వెయిట్ చేయడం జరిగింది. వాళ్ళ కోసమే ఈ మొబైల్ వివో వాళ్ళు తీసుకురావడం జరిగింది. Y300 5G మొబైల్ ఫ్లాట్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది విత్ AI ఫీచర్స్. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం. కలర్ అయితే చాలా బాగుందండి. ఇంకా దీంట్లో సిలికాన్ కేసు ఒకటి ఇవ్వడం జరిగింది. అది కూడా ట్రాన్స్పరెంట్, కానీ కొంచెం క్వాలిటీ మాత్రం ఈసారి మార్చారు. చాలా బాగుంది క్వాలిటీ కూడా. వారంటీ మామూలుగా ఇచ్చే రెగ్యులర్గా. ఛార్జర్ అండి, ఒకటి అడాప్టర్ ఒకటి ఇచ్చారు, కేబుల్ ఒకటి, అండ్ సిమ్ రిమూవర్ కూడా ఇచ్చారు. మొబైల్ ఆన్ చేస్తున్నాండి ఇప్పుడు. ఇదేనండి వివో మొబైల్ యూజ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మొబైల్ చూసారు కదండి, చాలా స్టైలిష్ గా, చాలా క్లాస్ గా, ప్రీమియం లుక్ అండ్ డిజైన్ తో రావడం జరుగుతుంది. ఈ కలర్స్ కూడా ఈ 3 కలర్స్ తో రావడం జరుగుతుంది. 3 కలర్స్ కూడా లగ్జరీ కలర్స్ అండి. దాంట్లో ఒకటి టైటానియం సిల్వర్, 2 ఎమరాల్డ్ గ్రీన్, 3 ప్యాంటమ్ పర్పుల్, 3 కలర్స్ తో రావడం జరుగుతుంది. 3 కలర్స్ కూడా మీరు ఇందాక బాక్స్ లో చూసారు కదా, ఈ 3 కలర్స్ ఈ విధంగా ఉంటుందండి. ఇది కూడా బాక్స్ పైన ఉంది. ఈ 3 కలర్స్ తో రావడం జరుగుతుంది. 3 కలర్స్ కూడా చాలా బాగుంటాయండి, స్టైలిష్ గా చాలా. కాకపోతే ఇది బ్యాక్ వచ్చి ప్లాస్టిక్ బాడీ, ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ బాడీ, కానీ లుక్ మాత్రం ప్రీమియం లుక్ తో రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేసరికి గ్లాస్ అండి. ఇది డిస్ప్లే వచ్చేసరికి ఇది 6.67 ఇంచెస్ డిస్ప్లే సైజ్ తో రావడం జరుగుతుంది. మనకు పట్టుకోవడానికి కూడా హ్యాండ్లీగా ఉంటుంది, మంచి స్టైలిష్ లుక్ గా ఉంటుంది. లేడీస్ కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది ఈ మొబైల్. ఇది 6.67 ఇంచెస్ అమోల్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. అండ్ ఇది 128G రీప్లేస్ రేటు, 1 బిట్ కలర్స్ తో రావడం జరుగుతుంది. ఈ మొబైల్ కూడా చాలా బాగుంటుంది. కలర్ డిస్ప్లే, ఆ కలర్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది Android 14 Fun Touch OS 14 తో రన్ అవడం జరుగుతూ ఉంది. అండ్ దీని స్పెషల్ ఫీచర్ విషయానికి వస్తే IP64 దీంట్లో కూడా ఉందండి. మిడ్ రేంజ్ మొబైల్ అయినా కూడా దీంట్లో IP64 ఇవ్వడం జరిగింది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. తడి చేతితో కూడా మనం టచ్ చేసినా కూడా మనకి ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా స్మూత్ గా రన్ చేసుకోవచ్చు. టచ్ ఆపరేటింగ్ కానీ అంతా కూడా చాలా ఫ్రీగా బాగుంటుంది. ప్రాసెస్ CPU విషయానికి వస్తే ఇది Qualcomm Snapdragon 4th Gen 2 ప్రాసెసర్ తో 4nm ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. ఈ ప్రాసెసర్ ఈ రేంజ్ కి ఈ ప్రాసెసర్ అనేది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనం గేమ్స్ కూడా కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఆక్టా కోర్ 2.2 GHz క్లాక్ స్పీడ్ తో రన్ అవడం జరుగుతుంది. కాబట్టి మనం గేమ్స్ కూడా కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయొచ్చు. కెమెరా విషయానికి వస్తే ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా అండి. 1.8 అపర్చర్తో రావడం జరుగుతుంది. వైడ్ యాంగిల్ కెమెరా. ఇది సోనీ IMX882 సెన్సార్తో రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమంటే లో లైట్ లో కూడా ఫొటోస్ బాగా క్యాప్చర్ చేయొచ్చు, డీటెయిల్స్ కూడా బాగా వస్తాయి. వీడియోస్ వచ్చరికి 1080p 30fps ద్వారా మనం వీడియోస్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ కెమెరా వచ్చరికి ఇది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో రావడం జరుగుతుందండి. దీనివల్ల ఏమంటే గ్రూప్ ఫొటోస్ కానీ, గ్రూప్ సెల్ఫీ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ బొకే మోడ్ ఆప్షన్ కూడా ఉండటం వల్ల ఏదైనా బ్లర్ గా ఉండే ఫొటోస్ కూడా మంచి డీటెయిల్స్ తో మనం ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అపర్చర్ 2.5 అపర్చర్ తో రావడం జరుగుతుంది. ఇది వైడ్ యాంగిల్ కెమెరా. దీని వల్ల కూడా ఫ్రంట్ కూడా మనం వీడియోస్, గ్రూప్ వీడియోస్ కానీ గ్రూప్ ఫొటోస్ కానీ తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోస్ కూడా సేమ్ బ్యాక్ మనం ఎలా తీస్తామో అదే విధంగా 1080p రెజల్యూషన్ తో వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా చాలా ఫీచర్స్ ఏం మిస్ కాకుండా అన్ని ఇవ్వడం జరుగుతుంది. డ్యూయల్ వీడియో కానీ, పనోరమా కానీ అన్ని కూడా, పోర్ట్రైట్ కానీ, నైట్ మోడ్ కానీ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. నెక్స్ట్ సెన్సార్ విషయానికి వచ్చేసరికి దీంట్లో ఇది ఫింగర్ ప్రింట్ అమోల్ డిస్ప్లే కదండి, దానివల్ల ఫింగర్ ప్రింట్ అనేది ఇన్ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఆప్టికల్ సెన్సార్ తో రావడం జరుగుతుంది. అండ్ ఎస్లోమీటర్, జైరోమీటర్ అండ్ కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఇలా అన్ని సెన్సార్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి మొబైల్ అనేది స్మూత్ గా రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇది 5000 mAh బ్యాటరీతో రావడం జరుగుతుందండి. అండ్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో రావడం జరుగుతుంది. మనం 30 minutes ఛార్జింగ్ పెట్టుకున్నామంటే 80% వరకు ఫుల్ అవుతుంది. అండ్ దీంట్లో రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. అంటే మనం ఇంకొక మొబైల్ కి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ అన్నిటికంటే చెప్పుకోదగింది ఏఐ ఫీచర్స్. ఇప్పుడు ప్రతి ఒక్క మొబైల్లో కూడా ఏఐ ఫీచర్స్ అంటే ప్రతి ఒక్క మొబైల్లో హైలైట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మొబైల్లో కూడా ఏఐ ఫీచర్స్ ని తీసుకురావడం జరిగింది. అందులో మొదటిగా స్మార్ట్ ఆరా లైట్. దీనివల్ల ఏమంటే లో లైట్ లో కూడా మంచి షార్ట్స్ ను కూడా క్లియర్ గా చాలా బాగా ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క డీటెయిల్ ని కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి మనం ఫొటోస్ బాగా క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నమాట. అదే కాకుండా వాతావరణానికి అనుకూలంగా దాన్ని బట్టి ఈ బ్రైట్నెస్ లెవెల్ కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్ ఉంది కదా, కెమెరా ఆన్ చేసినప్పుడు బ్రైట్నెస్ లెవెల్ కూడా ఆటోమేటిక్ గా అదే అడ్జస్ట్ అవుతుంది. మన వాతావరణానికి అనుకూలంగా ఈ కలర్స్ కూడా మారుతా ఉంటాయి. చూడండి, ఈ విధంగా కలర్స్ కూడా మారడం జరుగుతుంది. దీనికోసం అని చెప్పేసి ఈ ఏఐ స్మార్ట్ ఆరా లైట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. లేటెస్ట్ ఫొటోస్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సెకండ్ వన్ వచ్చరికి ఏఐ ఎరేజర్. దీనివల్ల మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇంతకుముందు చాలా మొబైల్స్ లో కూడా వచ్చింది. ఈ కెమెరా మనం ఫొటోస్ తీసినప్పుడు ఏదైనా అన్నోన్ వాంట్స్ ఆబ్జెక్ట్స్ కానీ, పర్సన్స్ కానీ ఎవరైనా ఉంటే అవి రిమూవ్ చేసి మనమే హైలైట్ చేసుకోవడానికి ఈ ఏఐ ఎరేజర్ అన్ని యూజ్ చేసుకొని మనం వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చరికి ఏఐ ఎన్హాన్సర్. అంటే దీనివల్ల ఏమంటే మనం ఫొటోస్ తీసినప్పుడు బ్లర్ గా ఉంటాయి కొన్ని ఫొటోస్. ఏఐ ఎన్హాన్సర్ యూజ్ చేసి మనము ఆ ఫొటోస్ ని బాగా క్లారిటీగా చేసుకోవచ్చు. అంటే ఇమేజ్ క్వాలిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇమేజ్ క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకుంటే బ్లర్నెస్ తగ్గించేసుకుని ఇమేజ్ క్వాలిటీ పెంచుకుంటే ఫొటోస్ కూడా బాగా వస్తాయి. ఇది 2 వేరియంట్స్ రావడం జరుగుతుంది. 8GB 128, 8GB 256. 8GB 128 అనేది 21,999 రూపాయలు. 8GB 256 అనేది 23,999 రూపాయలు. అయితే దీనికి క్రెడిట్ కార్డ్ ఆఫర్లు కానీ ఇంకేదైనా ఆఫర్లు ఉంటాయనే విషయము, బజాజ్ ఆఫర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి కన్ఫామ్. కానీ క్రెడిట్ ఆఫర్లు అనేది ఉంటాయి, ఎంత ఉంటుంది అనేది ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు. ఎందుకంటే బహుశా మొబైల్ లాంచ్ కాలేదు కాబట్టి దీని గురించి ఎక్కడ డీటెయిల్స్ రాలేదు. కాబట్టి అవి వచ్చిన తర్వాత కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం జరుగుతుంది. ఈ మొబైల్ రేపు 21వ తేదీన లాంచ్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మాకు స్టాక్ వచ్చేసింది. మా రాధికా మొబైల్స్ లో బ్రాంచ్ 1 ఆర్సీ రోడ్, బ్రాంచ్ 2 ఎయిర్ బైపాస్ రోడ్, బిగ్ బజార్ ఎదురుగా, బిఎన్ఆర్ మాల్ ఎదురుగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడికి వచ్చినా సరే ఫైనాన్స్ లో కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పర్చేజ్ చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ ఆఫర్లు ఉంటే క్రెడిట్ కార్డ్ ఆఫర్ మీకు డిస్కౌంట్ ద్వారానే మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మా స్పెషల్ డిస్కౌంట్ తో కూడా మేము మొబైల్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ స్టాక్స్ వచ్చినాయి. ప్లీజ్ పర్చేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.